హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది నైట్ చపాతీ, పుల్కా, నాన్ తింటుంటారు కదా. అలాంటి వాటికి మంచి కాంబినేషన్తో వెజ్లో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకునే ఈ కర్రీని మీకు చూపించబోతున్నాను. అదేనండి డాబా స్టైల్ టమాటా కర్రీ. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. విత్ ఇన్ 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనికి మనకు ఉల్లిపాయలు ఏమి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 200 గ్రాముల టమాటాలని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని ఈ ఉల్లిపాయలో వేసేసుకొని ఈ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో ముక్కలనే కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకు ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాసు నీళ్లు కూడా వేసుకొని అంతా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు ఈ గ్రేవీ అనేది ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించిన జీడిపప్పులు 4-5 వేస్తున్నాను. నాకు ఇష్టమని వేసుకుంటున్నానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైన చల్లుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మనకి డాబాలో తిన్న ఫీలింగే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే వాడాం కదా, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. నైట్ టైం ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినకుండా ఇలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేశారంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేనైతే ఈ కర్రీని పుల్కాతో సర్వ్ చేసుకున్నాను. దీని టేస్ట్ మాత్రం ఆసమ్ అండి, చాలా బాగుంది. సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా పట్టి గ్రేవీ మనకు చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హార్టీస్ కిచెన్.